హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలామంది లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న దాంట్లో 50% మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు ముందు మంచి అప్డేట్స్ ఉంటాయి. సో ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు 50,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి దాదాపు అన్ని న్యూస్ పేపర్లో మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. సో దానిలో మనకు 50,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అయితే ప్రకటన వెలువడేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మనం 1 by 1 ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో రోజు మన ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియోను దాదాపు 10,000 మెంబర్స్ అయితే చూస్తున్నారు. కనీసం 1,000 లైక్స్ కూడా రావట్లేదు. నేను ఈ వీడియోకి అయితే 1,000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 2 to 3 అవర్స్ వర్క్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోస్టుల భర్తీకి పచ్చ జెండా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే భూ విలువల పెంపుకు అనుమతి, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరిగేటువంటి ఛాన్స్, కరోనా, సాగు, పల్లె పట్టణ ప్రగతిపై చర్చ, కృష్ణా జలాలపై వివాదంపై కూడా చర్చ అంటే ఇక్కడ చూడవచ్చు. నేడు ప్రగతి భవన్లో కేబినెట్ మీటింగ్. 50,000 ఖాళీలు చూపాల్సిందే, మాట ఇచ్చాం, పోస్టులు తగ్గదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు. ఆర్థిక శాఖ అధికారులు కుస్తీ. 2 రోజుల కుస్తీలో తేలినటువంటి ఖాళీలు 43,000. ఖాళీల గుర్తింపుకు కట్ ఆఫ్ తేదీలో మార్పు. సోమవారం సిఎఫ్ఎస్ సుదీర్ఘ కసరత్తు. ఇరిగేషన్, వైద్య శాఖల్లో పెంపు యత్నం. సో డాక్టర్, ఇంజనీరింగ్ పోస్టులు పెరిగేటువంటి అవకాశాలు. 5,485 మంది విఆర్ఓల పైన చర్చ. ఉన్నత విద్యాశాఖలో 4,000 ఖాళీలు. నేడు మంత్రి మండలికి ముందుకు ఖాళీల చిట్టా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఈరోజు మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. దీనిలో మనకు 50,000 ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే రాబోతుంది. రాష్ట్రంలో 50,000 పోస్టులను ప్రత్యక్ష ఎంపిక విధానంలో భర్తీ చేస్తామని చెప్పాం. ఆ మేరకు మాట ఇచ్చాం. ఇప్పుడు 50,000 కంటే ఎక్కువ పోస్టులు భర్తీ చేయాల్సిందే, సీఎం కేసీఆర్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఒక పక్క ముంచుకొస్తున్నటువంటి హుజరాబాద్ ఎన్నిక, మరోవైపు నిరుద్యోగులు, విపక్షాల ఆందోళన నేపథ్యంలో రాష్ట్రంలో 50,000 పోస్టుల భర్తీ దిశలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. మంగళవారం జరగనున్న కేబినెట్ భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. అధికారులు 43,000 ఖాళీలు లెక్కతీయగా కాదు 50,000కు తగ్గకుండా సీఎం కేసీఆర్ తగ్గకూడదంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. అయితే 50,000 ఉద్యోగాలకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఈ అంశంపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నటువంటి కేబినెట్ మీటింగ్లో కొలువుల భర్తీకి ఆమోదముద్ర పడే అవకాశాలున్నట్లు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. నిజానికి మంత్రివర్గ సమావేశంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె పట్టణ ప్రగతి తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎంఓ ఇప్పటికే మనకు ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎజెండాలో లేనటువంటి అంశాలు ఈ భేటీలో చర్చించి వాటికి ఆమోదముద్ర వేస్తుందని తెలుస్తుంది. రైతుల రుణమాఫీ అంశం చర్చకు రానున్నట్లు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు, ఉద్యోగాల భర్తీపై ఎజెండాలో లేకపోయినా కూడా వాటిపైన చర్చించి సో వాటికి ఆమోదముద్ర చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది. సో దానిలో భాగంగా ఈరోజు మనకు కేబినెట్ ముందుకు ఖాళీల చిట్టా అంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్రంలో 50,000 పోస్టుల ప్రత్యక్ష ఎంపిక విధానంలో భర్తీ చేస్తామని చెప్పాం. ఆ మేరకు మాట ఇచ్చాం. ఇప్పుడు 50,000 కంటే ఎక్కువ పోస్టులు భర్తీ జరగాల్సిందే అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణరావు ఇతర అధికారులతో సోమవారం అయితే భేటీ అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. నిజానికి ఉన్నత అధికారులు ఖాళీ పోస్టుల గుర్తింపు కోసం శని, ఆదివారంలో భారీగా కసరత్తు చేశారు. అయితే 43,000 ఖాళీల లెక్క మాత్రమే తేలినట్లు సమాచారం. సీఎం ప్రకటించిన 50,000 పోస్టులకు ఇంకా 7,000 మైలురాయిని ఉండాల్సిన నేపథ్యంలో సోమవారం ఉదయం ఇదే విషయాన్ని సీఎం ముందుకు ప్రస్తావించారు. దానిపై సీఎం స్పందిస్తూ 50,000 మార్కును దాటవలసిందే అని తేల్చి చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులను పెంచడానికి అవకాశం ఉందేమో లేదని పరిశీలించమని చెప్పారు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు అమల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో జలవనరుల శాఖలో కూడా పోస్టులు పెంచాలని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడ న్యూస్ అయితే చూడడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో 50,000 ఉద్యోగాలకు ప్రకటన అనేది జారీ చేయాలని చెప్పేసి సీఎం ఇక్కడ మనకు ఆదేశించినట్లు న్యూస్ అయితే చూడవచ్చు.
కనుక చూసుకుంటే మనకు 1,45,845 కొలులు ఏమైనట్టు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. పిఆర్సీ నివేదికలో ఖాళీలు 1,91,126, అధికారుల లెక్కలు 45,281. దీనిలో 13,000 ఇన్స్టిట్యూషన్లోనే తేడాలపై ఉద్యోగుల చర్చలంటూ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల విషయంలో గందరగోళం నెలకొంది. పిఆర్సీ నివేదికకు తాజాగా ఆర్థిక శాఖ తేల్చినటువంటి లెక్కకు భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రస్తుతం కేవలం 45,281 ఖాళీలు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చింది. మరో 1,45,845 ఉద్యోగాలు ఏమయ్యాయనేది అంతు చిక్కడం లేదు. పిఆర్సీ కోసం బీష్వాల్ కమిటీ అన్ని శాఖల నుంచి సేకరించిన వివరాలతో పోలిస్తే భారీ తేడాలు ఉండటం చర్చానీయాంశంగా మారిందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. ఇకపై ఎన్ని కోళ్ల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయనేటువంటి ఎదురుచూపులు మొదలయ్యాయి. ఇప్పుడు అధికారులు లెక్క తేల్చినటువంటి ఖాళీ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు వెలువడతాయా, లేక సీఎం చెప్పినటువంటి 50,000 కన్నా ఎక్కువ ఖాళీల భర్తీకి అనుగుణంగా ప్రకటన ఉంటుందా అనేటువంటిది ఆసక్తికరంగా మారిందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై అధికారులు తెస్తున్నటువంటి లెక్క ఒక తీరులో ఉంటే పిఆర్సీ లెక్క మరొక రకంగా ఉంటుంది. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చడానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని శాఖల కార్యదర్శులతో రోజంతా సమావేశమై భర్తీ చేయాల్సిన వాటిపై లెక్క తేల్చారు. సో చివరకు మనకు 45,281 ఖాళీలు ఉన్నట్లు మనకు తేల్చినట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇందులో మనకు దాదాపుగా 13,080 ఖాళీలు వేరు ఇన్స్టిట్యూషన్లకు చెందినవి. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల సంఖ్య 33,117 మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు. పిఆర్సీ లెక్క ప్రకారం మన దగ్గర 1,91,000 ఖాళీలు ఉన్నట్లయితే వాళ్ళు తేల్చడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ సంఖ్యలో ఇంత తేడా ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ చర్చానీయాంశంగా మారిందంటే ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. అయితే దానిలో భాగంగా మనం ఇక్కడ చూసినట్లయితే శాఖల వారికి ఖాళీల వివరాలు మనకు పిఆర్సీ కమిటీలో అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక శాఖ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలు 45,281 చెప్తున్నారు. మరి వీటిని 50,000కు దగ్గరగా తీసుకెళ్లి నోటిఫికేషన్లు జారీ చేస్తారా, లేదంటే ఏదైతే ఆర్థిక శాఖ తేల్చినటువంటి 45,281 ఖాళీలకే నోటిఫికేషన్ రాబోతున్నాయంటే ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ చూడవచ్చు. సో నిన్న మనం ఇంతకుముందు ప్రీవియస్లో కూడా న్యూస్లో కూడా చూసాం. దాన్ని 50,000 మార్కు దగ్గరైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు మనకైతే న్యూస్ ఉంది. చూద్దాం మనం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకి ఖాళీలపై స్పష్టత అయితే వస్తుంది. సో రావాలని అయితే కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే 60 లక్షలకు పైన అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు. సో నియామకాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరాసక్తత అంటూ చెప్పి మనకు ఒక న్యూస్ ఈరోజు మన తెలంగాణ న్యూస్ పేపర్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని 2014 ఎన్నికలకు ముందు మోడీ ఊరూరు తిరిగి వాగ్దానం చేశారు. మోడీ గెలిస్తే జాబ్ వస్తుందనే దేశ యువత ఆశపడింది. కానీ ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు. దీంతో దేశ యువతకు జాబ్ దొరకడం లేదు. 1 కాదు 2 కాదు, బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు గడిచిపోయాయి. కొత్త ఉద్యోగాల సృష్టి పక్కన పెడితే ఉన్న ఖాళీల పోస్టుల భర్తీపైన కేంద్రం దృష్టి పెట్టలేదు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నది, మరోవైపు ఈ సంస్థలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణం కనబడుతుందని ఉన్నట్టు ఇక్కడ మరోవైపు ఈ సంస్థలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒక సంస్థను కార్పొరేట్లకు తెగ నమ్ముతూ ఉద్యోగాలు కుదించేస్తున్నదని చెప్పేసి ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అలాగే రాష్ట్రాల పరిధిలో ఉద్యోగాలను ఆయా ప్రభుత్వాలు భర్తీ చేయడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ సమస్యను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నియామకాల ప్రక్రియను చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. సో టోటల్గా మొత్తం దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక చూసుకుంటే 60 లక్షల వరకు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ న్యూస్ అయితే ఇచ్చారు. దానిలో మనకు మొత్తం కేంద్రం పరిధిలో దాదాపుగా 30 లక్షల పోస్టులు ఉన్నట్లయితే చెప్తున్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల పరిధిలో 30 లక్షల పోస్టులు ఉన్నట్లయితే ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా దేశంలో కూడా నిరుద్యోగుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందంటే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అప్డేట్ కనుక చూసుకుంటే సింగరేణిలో శిక్షణకు పోటాపోటీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 11,846 మంది దరఖాస్తు, ఆగస్టు 2వ వారంలో ఎంపిక. సో ఇక్కడ న్యూస్ చూసినట్లయితే సింగరేణిలో అప్రెంటిస్షిప్ దరఖాస్తులు వెలువెత్తాయి. భారీ ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఐటీఐ అభ్యర్థి ఏడాది కాల శిక్షణకు సింగరేణి యాజమాన్యం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 5 వరకు ఈ గడువు ముగిసింది. సో ఈ నేపథ్యంలో దాదాపుగా 1,146 మందికి శిక్షణ నేపథ్యంలో 11,896 మంది దీనికి దరఖాస్తు చేసుకున్నట్టు ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. దానిలో మనకు ప్రాంతాల వారీగా దరఖాస్తులు ఈ విధంగా వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు నుంచి. సో ఈ విధంగా వివిధ ప్రాంతాలకు మనకు 6 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ అప్లికేషన్స్ అయితే చూడవచ్చు. వాటి యొక్క ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అండ్ వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో డిస్ట్రిక్ట్ స్పెషల్ అయితే ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే 2,15,000 ఖాళీలు ఉంటే 45,000 ఉద్యోగాలే భర్తీ చేస్తారా అంటే ఇక్కడ కోదండరావు మాట్లాడుతున్నటువంటి ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపుగా 2,15,000 ఖాళీలు ఉంటే కేవలం 45,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం కావడం సరికాదని చెప్పేసి మనకు ప్రొఫెసర్ కోదండరావు అన్నారు. పీఆర్సీ రిపోర్టు ప్రకారం 191,000 ఖాళీలు ఉన్నాయి అని రాష్ట్రం ఏర్పడ్డాక 25,000 ఉద్యోగాలను రద్దు చేశారని గుర్తు చేశారు. తార్నాకలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 1,00,000కు పైగా పోస్టుల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే పనిచేస్తున్నారని, ఆ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయదనే విషయం అర్థమవుతుందని చెప్పారు. సో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మకం తమకు లేదని చెప్పేసి ఇక్కడ వ్యాఖ్యానించినట్టు ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. సో 50,000 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే ఛాన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏ మేరకు పెంచాలనే దానిపైన నిర్ణయం అంటూ చూడవచ్చు. సో ఈరోజు మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, దానికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో న్యూస్ చూడవచ్చు. అండ్ అదేవిధంగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల గురించి కనుక చూసినట్లయితే మనకు ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కింద దాని యొక్క లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ బార్క్లో సైంటిఫిక్ ఆఫీసర్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో 2021కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ కనుక చూసుకుంటే 15 ఆగస్టు తర్వాత ప్రత్యక్ష తరగతులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు, 8 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ఆఫ్లైన్ క్లాసులపై కసరత్తు, తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణపై ఉన్నతాధికారుల దృష్టి. మహారాష్ట్ర మాదిరిగా రాష్ట్రంలో సర్వే చేసేందుకు ప్రయత్నాలు, ఎక్కువ మంది పేరెంట్స్ ఓకే అంటే ఆగస్టులో ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభించేటువంటి యోచనలో ఆ విద్యాశాఖ ఉన్నట్లు మనం ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. అండ్ సెప్టెంబర్ 12కు నీట్ వాయిదా అంటూ చూడవచ్చు. నీట్ పరీక్ష అనేది సెప్టెంబర్ 12కు వాయిదా చేసినట్లు ఒక ప్రకటన అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.